బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో హై టెన్షన్ నెలకొంది. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ కార్యకర్తల దాడి నేపథ్యంలో పద్మావతి వర్సిటీ దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పులివర్తి నానిపై దాడికి యత్నించడంతో నాని గన్మెన్ 2 రౌండ్ల కాల్పులు జరిపారు. దాడికి ఆగ్రహించిన టీడీపీ కార్యకర్తలు వైసీపీ నేతల వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. సామాన్యులు, మీడియా ప్రతినిధులపైన లాఠీలు జుడిపించారు. పోలీసుల తీరును నిరసిస్తూ పద్మావతి వర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర టీడీపీ శ్రేణులు బైఠాయించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? మనకు ఆల్రెడీ తెలుసు పులివర్తి నాని మీద దాడి జరగడం, అలాగే అతని గన్మెన్కి కూడా గాయాలైనట్లుగా అర్థమవుతోంది. గన్మెన్ ఆల్రెడీ గాల్లో 2 రౌండ్ల కాల్పులు కూడా జరిపినట్లు అర్థమవుతుంది. అయితే ఈ పరిస్థితుల్లో పోలీసులు కూడా లాఠీలకు పని చెప్పినట్లుగా అర్థమవుతుంది. అటు టీడీపీ వాళ్ళని, ఈవెన్ మీడియా ప్రతినిధుల మీద కూడా లాఠీ చార్జ్ చేసినట్లుగా అర్థమవుతుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? కంట్రోల్లోకి వచ్చినట్లేనా? సురేష్, తిరుపతి పద్మావతి యూనివర్సిటీ వద్ద ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి పులివర్తి నానిపై జరిగిన దాడికి సంబంధించి పెద్ద ఎత్తున టీడీపీ నేతలంతా కూడా, కార్యకర్తలు మొత్తం కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే నానిని అక్కడ రుయా హాస్పిటల్ కు తరలించి చికిత్స నిమిత్తం ఆయన్ను తరలించడం జరిగింది. అదే క్రమంలో ఈ దాడిలో గాయపడినటువంటి గన్మెన్ కూడా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే ఒక ఉద్రిక్త వాతావరణం అక్కడ నెలకొంది. ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించి చంద్రగిరి నుంచి, అక్కడి నుంచి పులివర్తి నాని ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఈ ఘటనకు అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వర్గీయులే కారణమని కూడా పులివర్తి నాని వర్గీయులు పెద్ద ఎత్తున ఆరోపిస్తా ఉన్నారు. పద్మావతి యూనివర్సిటీ ప్రాంగణంలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఈవీఎంలన్నింటినీ కూడా భద్రపరచడం జరిగింది. అయితే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు పెద్ద ఎత్తున పద్మావతి యూనివర్సిటీ ప్రాంగణానికి చేరుకుని ఈవీఎంలు మార్చే ప్రయత్నం అయితే చేయబోతున్నారని టీడీపీ నేతలకు సమాచారం అందింది. దీంతో తెలుగుదేశం పార్టీ చంద్రగిరి అభ్యర్థిగా ఉన్నటువంటి పులివర్తి నాని తన అనుచరులతో కలిసి పద్మావతి యూనివర్సిటీ లో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ మొత్తాన్ని కూడా చూసుకొని ఆయన తిరిగి యూనివర్సిటీ నుంచి బయటకు బయలుదేరి వస్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వర్గీయులు ముందస్తు ప్రణాళికతోనే ఈ దాడికి పాల్పడినట్లు చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే దొండగల చేతిలో కర్రలు, రాడ్లతో పాటు ఇతర క్రికెట్ బ్యాట్లు లాంటివన్నీ కూడా ఆ ఘటనా స్థలంలో లభించాయి. దాంతో పాటు కొన్ని వాహనాలను కూడా ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో ఒక కారుతో పాటు ద్విచక్ర వాహనాలన్నింటినీ కూడా అక్కడే వదిలిపెట్టి వాళ్ళంతా కూడా, దాడికి పాల్పడిన వాళ్ళంతా కూడా పరారవటం జరిగింది. అయితే ఈ ఘటన విషయం తెలుసుకున్న వెంటనే అక్కడికి పార్టీకి సంబంధించినటువంటి టీడీపీ కార్యకర్తలంతా కూడా అక్కడ చేరుకున్నారు. నానితో పాటు ఆ ఘటన కారులో ఆయన సతీమణి పులివర్తి సుధారెడ్డి కూడా ఆ కారులోనే ప్రయాణిస్తా ఉన్నారు. వెంటనే ఈ ఘటన జరిగిన వెంటనే గన్మెన్ కూడా చేరుకుని రక్షణ చర్యల్లో భాగంగా 2 రౌండ్లు గాలిలో కూడా కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన తర్వాత కొంచెం వెనక్కి తగ్గినటువంటి దుండగులు అక్కడి నుంచి పరారైపోయారని చెప్పాలి. ఒక రకంగా గాలిలోకి కాల్పులు జరపకుండా ఉన్నట్లయితే నానిని హత్య చేసే వాళ్ళు అన్నటువంటి కథనాలు కూడా ప్రస్తుతం అయితే వినిపిస్తా ఉన్నాయి. ఆయన హత్య చేయాలన్నటువంటి ఏకైక కారణంతో ఒక పక్కా పథకం ప్రకారమే ఇది రూపొందించినట్లుగా కూడా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒకవైపు ఎన్నికల కమిషన్ పరిధిలో ఎన్నికలంతా కూడా ప్రక్రియ ముగిసి స్ట్రాంగ్ రూమ్లు పద్మావతి మహిళా కళాశాలలో ఏర్పాటు చేశారు. అయితే ఆ స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీసుల ఆధీనంలో ఉండాలి. కానీ ముందస్తు వ్యూహం ప్రకారమే యూనివర్సిటీ లోపలకు
కత్తులు, రాడ్లు ఇవన్నీ కూడా వీటిని తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గోండాలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వీళ్ళంతా కూడా లోపలికి ఏ విధంగా ప్రవేశించారనేది ప్రస్తుతం అయితే అందరిలో కూడా చర్చ జరుగుతా ఉంది. అయితే ఘటన జరిగిన తర్వాత పోలీసులు స్పందించిన తీరు మీద కూడా అనేక ఆరోపణలు కూడా వస్తా ఉన్నాయి. ఘటన జరిగిన తర్వాత పోలీస్ యంత్రాంగం వాళ్ళు అక్కడికి చేరుకోవడానికి కూడా చాలా సమయం పట్టింది. దాంతో పాటు ఆ నిందితులను పట్టుకునే, దాడికి పాల్పడిన వారిని పట్టుకునే ప్రయత్నం కూడా కనీసం చేయలేదన్నటువంటి ఆరోపణలు అయితే టీడీపీ నేతలు ఇప్పుడు చేస్తా ఉన్నారు. మరోవైపు ఈ ఘటన జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గన్మ్యాన్ ఆసుపత్రికి తరలించారు. అయితే పులివర్తి నాని మాత్రం పద్మావతి మహిళా యూనివర్సిటీ క్యాంపస్ బయట ఆయన కార్యకర్తలతో కలిసి నిరసనకు దిగినటువంటి పరిస్థితి అయిపోయింది. ఒకవైపు దెబ్బలు తగిలినప్పటికీ కూడా ఆయన తన యొక్క క్యాంపస్ ముందే బైఠాయింపు జరిపి నిరసన కొనసాగించే ప్రయత్నం అయితే చేశారు. ఆ సమయానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ ఘటన విషయం తెలుసుకున్న వెంటనే పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా మహిళా పద్మావతి యూనివర్సిటీ వద్దకు చేరుకోవటంతో అప్పటికప్పుడు సమాచారం అందుకున్నటువంటి పోలీసులు కనీసం అక్కడ ఎందుకు ఆందోళన చేస్తా ఉన్నారు, ఆ ఘటన ఏంటి అన్న సమాచారాన్ని అడిగి వాళ్ళందరినీ కూడా సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేయకుండా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఏకపక్షంగా ఒక బెటాలియన్ పోలీసు బలగాలను రంగంలోకి దించి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేసి వాళ్ళందరినీ కూడా చల్లా చెదురు చేసినటువంటి ఘటన అయితే దృశ్యాలు అక్కడైతే చాలా స్పష్టంగా కనిపించాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలు అక్కడ పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుపడతా ఉన్నారు. ఒక పార్టీకి కొమ్ము కాసే విధంగా అక్కడ పోలీస్ యంత్రాంగం అంతా కూడా పనిచేస్తున్నటువంటి ఆరోపణలు కూడా టీడీపీ నేతలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికే టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యాలయం కూడా ఈ ఘటన మీద ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయబోతా ఉంది. ఏకంగా పద్మావతి మహిళా యూనివర్సిటీలోకి వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కత్తులు, రాడ్లు వీటితోటి ఏ విధంగా ప్రవేశించారు, కనీసం అక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు లేకుండా ఈ విధంగా పోలీస్ యంత్రాంగం వ్యవహరించడానికి కూడా టీడీపీ నేతలు తప్పుపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే తిరుపతిలో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందనే చెప్పాలి. అటు చంద్రగిరి నుంచి కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా తిరుపతి చేరుకుంటా ఉన్నారు. ఇతర పార్టీ నాయకులంతా కూడా తిరుపతి చేరుకుంటా ఉన్నారు. ప్రస్తుతం అయితే పులివర్తి నాని గాయాల పాలైనటువంటి పులివర్తి నానిని రుయా హాస్పిటల్ కు తీసుకెళ్లడం జరిగింది. ఆయనకు అక్కడ చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ తిరుపతిలో జరిగినటువంటి ఘటన మీద అందరిలో కూడా భయాందోళన రేకెత్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పులివర్తి నానిని హతమార్చాలన్నటువంటి ఏకైక ఉద్దేశంతో పక్కా పథకం ప్రకారమే ఇదంతా చేశారని కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.